హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షీరింగ్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే, నిజంగా ఈ 4 స్టవ్వుల పొయ్యినైతే ఎవరు కనిపెట్టారో కానండి, నాకు అయితే మాత్రం చాలా యూజ్గా ఉందండి. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ గబగబా బయటికి వెళ్ళిపోయేటప్పుడు 4 పొయ్యి మీద 4 పెట్టుకుంటే కనుక ఆ వంట అనేది త్వరగా అయిపోవటం జరుగుతుంది. అలాగే నేను ఒక్కదాన్నే కాదు, వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా యూజ్ఫుల్, అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ 4 బర్నర్స్ స్టవ్ అయితే కనుక. నేనైతే ఈ పొయ్యి మీద ఒక పొయ్యి మీద దోసకాయ మటన్ అయితే వేసానండి. అయిపోతుంది, ఈ కర్రీ అయితే అయిపోయింది. ఒక పొయ్యి మీద దోసకాయ మటన్ అయితే వేసాను. ఇంకో పొయ్యి మీద ఏమో పాలు కాగుతున్నాయండి చక్కగా. ఈ పాలు కూడా అయిపోవటం జరిగింది. ఇలాగా పాలు కూడా చక్కగా కాగిపోయినాయి కాబట్టి పాలు అది కూడా కట్టేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు వచ్చేసి బీరకాయ అండి. ఇది బీరకాయ పాలు ఈరోజు చేసిన కర్రీ. ఈ కర్రీ కూడా అయిపోవచ్చింది, దగ్గరకు వచ్చేసింది. అలాగే ఈ ఇంకొక పొయ్యి మీద నేనైతే మాత్రం ఇప్పుడు రైస్ పెట్టానండి. ఈ కుక్కరు చూసారా అండి, ఇలాగా 4 పొయ్యిల మీద 4 పెట్టుకుంటే కనుక మనకి వంట అనేది చాలా త్వరగా అయిపోవటం జరుగుతుంది. కానీ ఈ పొయ్యి కొన్న తర్వాత అయితే నేను మాత్రం నా టైం అయితే పూర్తిగా సేవ్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే కనుక మా షీరింగ్ జూట్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావటం జరుగుతుంది. బాయ్ అండి.